హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్లు. టుడే బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి కంటిన్యూషన్ నిమజ్జనం అయింది కదండి. అన్న సంతర్పణ అనేది మా వీధి ఆడవాళ్ళందరం కూడా ఒక ఆర్గనైజేషన్లో ఆర్గనైజ్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో అందుకని ముందుగా కొంచెం ఫోటోలు అయితే తీసుకున్నాము. నెక్స్ట్ టైం నుంచి సో మేమే యూనిటీగా ఇలా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నమాట వచ్చిన వాళ్ళందరికీ. సో ఇది ఇలా చేయడం చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది కదా. సో అందుకని ఇలా అరేంజ్ చేసుకున్నాము మా లేడీస్ అందరం కలిపి. సో ఇటువంటి కొన్ని కిటీ పార్టీస్ కూడా ఉండుంటే చాలా బాగుంటుంది కదండి. కాకపోతే ఇప్పుడు వినాయక నిమజ్జనంతో పాటు అన్న సంతర్పణ కూడా పెట్టాలి కదా, అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాం, పెట్టామాట. సో ఇది అంతా అయిపోయిన తర్వాత చాలా బాగా అయిందండి. ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఫుడ్ కూడా చాలా బాగుంది, టేస్టీగానే. వచ్చిన వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా తిన్నారు. మెయిన్ ఫుడ్ వండించడం కన్నా ఫుడ్ తినడం అనేది ఇంపార్టెంట్ కదా. వచ్చిన వాళ్ళు ఫుడ్ సాటిస్ఫాక్షన్గా తిన్నారా లేదా అనేది మెయిన్ థింగ్. సో అందరికీ కూడా ఫుడ్ అనేది బాగానే వెళ్ళింది. మొత్తం అందరూ చాలా మంది వచ్చారు. జనాలంతా కూడా చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో, చాలా మంది వచ్చారు. ఈ మొత్తం ఈవెంట్ అయిపోయిన తర్వాత మేమైతే సరదాగా కొంచెం కొన్ని కబుర్లు చెప్పుకొని ఎలా అయింది, ఏ ఫుడ్ ఏ టేస్ట్, అది ఏ ఐటమ్ ఎలా టేస్ట్ ఉంది అని అవి కూడా మాట్లాడుకున్నాము. సో మాట్లాడుకున్న తర్వాత మా యొక్క కార్యక్రమం అయితే మేము కంప్లీట్ చేసాము. సో అందరికీ కూడా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని మర్చిపోయి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే వినాయక చవితి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వ్లాగ్ 1 వ్లాగ్ 2 కూడా నా ఐడిలో నా అకౌంట్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి మస్ట్ అండ్ షుడ్గా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న సపోర్ట్ చేయండి చాలు. ఎందుకంటే చూస్తున్నారు కానీ వీడియోస్ అనేది సపోర్ట్ అనేది చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేస్తే చాలు. ఇంకా కొంచెం మేము ముందుకి ఇంకా కొత్త వీడియోస్తోనే వస్తాం కదా. సో మీరు వ్యూవర్స్ అయితే పెరుగుతున్నాయి కానీ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబే ఒక 2 మెంబర్స్కి 3 మెంబర్స్కి రికమెండ్ చేస్తుంది. కొంచెం నాకు కూడా ఎనర్జీ బూస్టింగ్ లా ఉంటుంది కదా అని. సో లాస్ట్లో అయితే ఇక్కడైతే కొంతమంది లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళ వల్ల కొంచెం ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. వాళ్ళకి కొంచెం సన్మానం చేసి వాళ్ళని ప్రోత్సహిద్దామని చిన్న ఈవెంట్ అయితే పెట్టుకున్నాము ఈవినింగ్. సో వాళ్ళలోని కొంతమందిని అంటే ఒక 11 మెంబర్స్ ఆర్ 12 మెంబర్స్, నియర్ టు 12 మెంబర్స్ ఉంటారు. వాళ్ళని కొంచెం పెద్దవాళ్ళు కదండి, వాళ్ళకి తెలిసిన అనుభవం మనకు తెలియదు. సో వాళ్ళని ప్రోత్సహించడానికి చిన్నగా మా బ్రదర్ లోవా అని ఉంటారు, లోవన్నయ్య. సో అతని అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారు. వాళ్ళకి షాల్ అది ఇచ్చి చిన్న గిఫ్ట్స్ అంటే చిన్న ఎంకరేజ్ చేయడానికి. సో ఈ కొంచెం చిన్నగా స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఈవెంట్ కంప్లీట్ చేశారు వీళ్ళంతా ముందుకు వచ్చి. సో ప్రతి ఇయర్ కూడా ఇటువంటి ప్రోత్సాహంతో వాళ్ళు చేస్తారని చిన్న ఈవెంట్ అనేది కండక్ట్ చేసామన్నమాట ఇలాగా. సో అదైతే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, వాళ్ళకి లేడీస్ అందరికి చిన్న షాల్వాలు అవి వేసి చిన్న గిఫ్ట్స్ ఇచ్చి చిన్న మెమోంటోస్ ఇచ్చి వాళ్ళని సత్కరించాము ఇలాగా. మీకైతే కంపల్సరీగా వీడియో అయితే నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్ తలుచుకుంటే ఏది అవ్వదు అని ఉండదు కదా, ప్రతిదీ కూడా సాధించగలము. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా లేడీసే ముందు ఉంటున్నారు కదా, అలాగే ఏ ఈవెంట్నైనా కూడా లేడీస్ చేయగలరు. సో లాస్ట్లో అయితే చిన్న డ్రింక్తోని ఎండింగ్ చేసేసాం. కంప్లీట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.